నమస్కారం అండి. అఖండ మొత్తానికి 5 నుంచి 12కి రిలీజ్ అయిపోతుంది. సో అంటే అందులో బాలకృష్ణ గారి స్టిల్స్ కానీ మనిషిని తిప్పి దిష్టి తీసే స్టిల్ కానీ ఎలా అనిపించింది మీకు? మొత్తం ఎలా ఉండబోతుంది అఖండ? అలాంటివి చేయాలంటే బాలకృష్ణ ఒక్కరే చేయగలుగుతారు. నిజంగా దానికి ఉన్న దిష్టి మొత్తం పోయినట్టుంది, అందుకే ఆ దిష్టి అలా తీసినట్టున్నాడు. మన బాలయ్య బాబు సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఒక అఖండమైన హిట్ కొట్టబోతుందని చెప్పి సినీ వర్గాలు బోగట్ట. చాలామంది మరి ఎవరు శాపం పెట్టారో లేదో తెలియదు, కానీ సినిమా ఆగిపోవడం జరిగింది. ఏదేమైనా అన్ని అవాంతరాలు జయించి ఈవేళ అద్భుతంగా రేపు పొద్దున్నే రిలీజ్ అవుతుంది. ఈవేళ నైట్ కూడా షోలు ఉన్నాయి. మన సనాతన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా అఖండ 2 నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి అద్భుత విజయం చేకూరుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాగే చేకూరాలని కూడా మేము కూడా చెప్పుకుంటున్నాం. నిజంగా బాలయ్య బాబు మనస్తత్వానికి, ఆయన అద్భుత నటనకి ఒక అద్భుత విజయం రాబోతుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నట్టుగానే జరిగింది. ఇప్పుడు కొంతమంది రిపోర్టు ప్రకారంగా చూస్తే అఖండ ఒక బ్లాక్ బస్టర్ మూవీగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో నిలవబోతుంది. బాలకృష్ణ గారి సినీ జీవితంలో ఈ సినిమా ఓ అద్భుత చిత్రంగా నిలవబోతుంది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఏమైనా వస్తాయంటారు? అంటే 5th to 12th అంటే చాలామంది లాస్ అయ్యారు, చాలామంది డేట్స్ మార్చుకున్నారు. వాళ్ళందరికీ సేమ్ ఈక్వాలిటీ ప్రెజెన్స్ అనేది ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత వసూలు చేస్తుందని నేను చెప్పలేను, కానీ ఎంతైనా వసూలు చేయొచ్చు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆ సినిమా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా కోసం ఎదురు చూసి ఈవేళ కలసాకారమైనట్టుగా అనిపిస్తుంది. నిజంగా అఖండ అని చెప్పి అఖండ విజయం సాధించేలా ఉంది ఆ సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూసి మన ధర్మాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని అందులో మిళితం చేసినటువంటి కథ ఇది. కాబట్టి ఆ దిష్టి తీసే సీను అదొకటి, త్రిశూలంతో బండరాయిని కొట్టి శత్రువుని చంపే సీన్ ఒకటి, అవి 2 కూడా ట్రైలర్లో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి ట్విస్టులు ఇంకా ఎన్ని ఉన్నాయేమో తెలియదు, కానీ బ్రహ్మాండమైన హిట్ మాత్రం కొట్టబోతుంది అఖండ 2. కలెక్షన్ ఇంతని మనం ఎలా చెప్పగలుగుతాం? ఇంతని చెప్పలేము, కానీ ఎంతో వసూలు చేస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. ఈ థాట్ రావాలంటే వీళ్ళ వల్లనే అవుతుంది. ఎందుకంటే బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిస్తే, వేరే హీరో ఎవరైనా ఉంటే గ్రావిటీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు, కానీ బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిస్తే గ్రావిటీ అమ్మ మొగుళ్ళు ఇద్దరు, కాబట్టి గ్రావిటీ గురించి ఎవరికి సంబంధం లేదు. బ్రో, ఆది పినిశెట్టి ఆయన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కుంభమేళా షార్ట్స్ కావచ్చు, అవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? సో నేను చెప్పాను కదా, 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉన్నప్పుడే చెప్పాను ప్రతి థియేటర్లో 5వ తారీఖు కుంభమేళా అని. సో దేవుడు కొంచెం ఆగాడు, కుంభమేళా ఇప్పుడు కాదురా 12వ తారీఖు అప్పుడు వెళ్ళండి అన్నాడు. సో 12వ తారీఖు వెళ్దామని చెప్పేసి ఆగిపోయాము. సో కుంభమేళా ప్రతి థియేటర్లో కుంభమేళా మా జాతర, కుంభమేళా జాతర అక్కడ జరిగింది కదా, ఇప్పుడు ఇండియా వరల్డ్ వైల్డ్గా జరగబోతుంది కుంభమేళా. ఈసారి అయితే ఎవరు మిస్ అవ్వకండి. అక్కడైతే మిస్ అయ్యారు అంటే అక్కడ అంత దూరం వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది చాలామందికి. కానీ ఈసారి మన అభిమాన థియేటర్లలో, మన ఇంటి పక్కన ఉన్న థియేటర్లో కూడా కుంభమేళా వస్తుంది. బాలకృష్ణ దిష్టి తీసిన సీన్ ఎలా అనిపించింది? చెప్పాను కదండి, తల అనుకున్నారో బుడితి బొమ్మడికాయ అనుకున్నారో నాకు అర్థం కాలేదు. వచ్చినప్పుడు థియేటర్లో పక్కన కూర్చున్న జాగ్రత్త అని చెప్తా. 3Dలో చూసేటోళ్ళు రక్తపు చుక్కలు ఉంటాయి కదా, వచ్చి మూతి మీద పడతాయి అవి. అది సో 3Dలో చూసేటోళ్ళు భయ్యా, 3Dలో కొంచెం చూడగానే భయ్యా 2Dలో చూసేయండి, నా మాట వినండి. హార్ట్ పేషెంట్లు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే 3Dలో చూసేవాళ్ళు జాగ్రత్త చూడండి. ఏమో హెలికాప్టర్ తిప్పినట్టు తిప్పుతున్నాడు త్రిశూలాన్ని. అంటే ఫ్యాన్స్ ఏమంటారు అంటే పక్కన ఉన్న మనిషిని కూడా తీసుకొని మేము కూడా అట్లా దిష్టి తీస్తామంటారు, పక్కన ఉన్న జాగ్రత్త. బ్రో ఏంది బ్రో, పక్కన అట్లా దిష్టి తీస్తామంటే మాత్రం ఏం లేదు, ఇంకా జనాలు ఏం లేదు, చచ్చిపోవడమే, ఏం లేదు ఇంకా. అంటే ఈ సీన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ ఫోన్లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ ఆ వైబ్గా అనిపిస్తుంది. మరి థియేటర్లో వాతావరణం ఎట్లుంటుంది అనుకుంటుంది? చెప్తున్నాను బ్రో, రూల్ నెంబర్ 1 ఏంటంటే మీరు అనుకున్నది కాదు. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఒక ఫైర్ ఇంజన్, అంబులెన్స్, ఈ 2 పట్టుకోండి. ఇంకోటి సేఫ్టీ ప్రికాషన్స్, నైట్ ప్రీమియర్స్కి వెళ్ళే వాళ్ళు తాగి వెళ్ళకండి. అలాగే చెవుల్లో దూదులు పెట్టుకుని పోండి భయ్యా. చెవుల్లో దూదులు కానీ, ఇయర్ బడ్స్ కానీ, లేకుంటే బ్లూటూత్ కానీ ఏదో ఒక వేరే సాంగ్ నడుపుతూ ఆ సినిమా చూడండి. ఎట్లాగైనా సినిమా సౌండ్ మనకు నడుస్తుంది అనుకో, కాకపోతే జర సౌండ్లు జాగ్రత్త, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కు చెవులు పగులుతాయో, ఏ సౌండ్కు గుండె పగులుద్దో ఊహ కూడా అందదు. మోడిఫై చేసినప్పుడు డైలాగ్ని సౌండ్ బాక్సులు అదే. ఇంకోటి భయ్యా, థియేటర్ వాళ్ళకి ముఖ్య గమనిక, సౌండ్ బాక్సులు ఎక్స్ట్రా తెప్పించుకోండి భయ్యా. ఆ రోజు మిస్ అయ్యాం కదా అని చెప్పి దేవుడా అనుకోకండి.
ఈసారి ఏమో ఆ రోజు అయితే ఇంకా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఈయన దిష్టి తీశాడు కదా, ఆ దిష్టి తీయడం ఇంకా ఘోరంగా ఉంది. జాగ్రత్త, థియేటర్లో ఓనర్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, హెచ్చరిస్తున్నాను, సౌండ్ బాక్సులు తెచ్చుకోండి, సౌండ్లు కంట్రోల్లో పెట్టుకోండి మీరు కూడా. బ్రో ఫైనల్గా ఒక డైలాగ్ చెప్పేసేయండి ఇందులో. ఓకే బ్రో, ప్రతిసారి చెప్పేలాగా అయిపోతుంది బ్రో, సర్లే. కొండల్లో తొండల్ని కొట్టుకొని బ్రతికే కొండల్లో తొండల్ని కొట్టి బ్రతికే మీరెక్కడ, అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. అది ఓకే. సో ఇంకోటి ఏంటంటే మన బాలయ్య గారి డైలాగ్ అది ఉంది కదా, ఈ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నీకు అక్కడ కనబడేది ఒక మతం, కానీ నా దేశానికి వస్తే నీకు కనబడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది అట్లాంటివి ఇక్కడ చూసేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే బ్రో ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. కూడా అక్కడ వచ్చేది బాలయ్య అంటే అందరూ ప్యాక్ అయిపోతాయి కదా, ఎవరిని ఉద్దేశించి అనుకున్నారు, ఎవరి దిష్టి అఖండకు తగిలింది? అది ఎవరి డిష్ ఏం లేదు, అది డిష్ అంతే. అంటే బలిచ్చారు, అలానేం లేదు, వాళ్ళని వీళ్ళను తప్పుగా పట్టేది ఏం లేదు. సో ఆ డిష్ తీశారు, ఆ డిష్ ఎవరికైనా తగలచ్చు. మరి ఆ కాళ్ళు ఆయన తిప్పినప్పుడు పైన రెండు కాళ్ళు పడ్డాయి, మరి ఇట్లా ఈ సింబల్లో పడ్డాయి. మరి అది దేనికి సూచిస్తుందో ఏమో, మరి 2 ఒకట్లు అయితే పడ్డాయి. మరి ఇంకా ఎలా వస్తాయి అనుకుంటున్నారు? అఖండను బీట్ చేస్తుందా? చేస్తుంది ఖచ్చితంగా. అఖండ 1 అయితే బీట్ చేసేస్తుంది, అఖండ 1 అయితే బీట్ చేస్తుంది. మరి ఆ తర్వాత లాంగ్ టర్మ్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో మాత్రం మనం చెప్పలేము. అంటే ఒకవేళ 5కి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయేమో, ఇప్పుడు రిలీజ్ అవ్వడం మూలంగా లేదు నేను చెప్తున్నాను, 5కి కాదు, ఇప్పుడు రావడమే హైలైట్ అనిపించింది. కాకపోతే చిన్న సినిమాలో కొంచెం ఇబ్బంది అయింది, కాకపోతే ఇప్పుడు రావడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ డిష్ తీయడము ఇంకా హైలైట్ అయిపోయింది. ఈ డిష్ తీయడము దీనికోసమైనా వెళ్ళాలరా బాబు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. కాబట్టి బ్రో చూసేయండి, ఏం లేదు, చూసేయండి, సినిమా చూసేయండి. ఏం మాట్లాడను నేను మాట్లాడే టైం వేస్ట్ చేసుకోను. మీరు సినిమాలు చూడండి, సినిమా చూసిన వచ్చిన తర్వాత అందరం మళ్ళీ లైవ్ పెడతారు, అప్పుడు మాట్లాడదాం.